పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంపౌండ్ నుంచి వస్తున్న చిత్రాల్లో రాజాసాబ్ ఒకటి. హారర్ కామెడీ జానర్లో మారుతి తెరకెక్కిస్తున్న ఆ సినిమా షూటింగ్ కొన్ని నెలల క్రితం మొదలవగా ఏప్రిల్ 10వ తేదీన రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ప్రభాస్ లుక్స్తో పాటు మోషన్ పోస్టర్స్ కూడా షేర్ చేసి హైప్ క్రియేట్ చేశారు. అయితే రాజాసాబ్ రిలీజ్ వాయిదా పడుతుందని రీసెంట్గా టాక్ రావడం మొదలైంది. అందుకు కారణం సిద్ధు జొన్నలగడ్డ అప్కమింగ్ మూవీ జాక్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడమే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుండగా ఏప్రిల్ 10న విడుదల చేస్తామని రీసెంట్గా ప్రకటించారు. దీంతో రాజాసాబ్ విడుదల పోస్ట్ పోన్ అవ్వనుందని ప్రచారం జరుగుతుంది. వివిఎఫ్ఎక్స్ వర్క్ చాలా పెండింగ్ ఉందని, షూటింగ్ కూడా పూర్తవ్వలేదని సమాచారం. దానికి తోడు ప్రభాస్ తాను గాయపడినట్లు రీసెంట్గా వెల్లడించారు. ఇప్పుడు రిలాక్స్ స్లో మోడ్లో ఉన్న ఆయన ఇంకొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారని టాక్ వినిపిస్తుంది. ఇక ఈ చిత్రం నుండి మొదటి పాటను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మొదటి పాటను రిలీజ్ చేస్తారని సమాచారం. ఇప్పటికే తమన్ సాంగ్ ని రెడీ చేసినట్టు తెలుస్తుంది. త్వరలోనే మొదటి సాంగ్ అప్డేట్ రానుంది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇప్పటికే 80%కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్లో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. బ్యూటిఫుల్ లవ్ అండ్ హారర్ జానర్లో ఈ సినిమా రూపొందిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ లుక్ వేరే లెవెల్ ఉంటుందని ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లిమ్స్ చూస్తే అర్థమవుతుంది. తాజాగా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ రూమర్స్ పై స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో రాజాసాబ్ షూటింగ్ కంటిన్యూగా రాత్రి పగలు షెడ్యూల్స్లో జరుగుతుంది. ఆల్మోస్ట్ 80% షూటింగ్ అయిపోయింది. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు. త్వరలో టీజర్ లేదా సాంగ్ అప్డేట్ ఇస్తామని తెలిపారు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ రాజాసాబ్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.